సో జనరల్‌గా యూరిన్‌కి సంబంధించిన అనేక రకాల ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇటు మెన్‌లో కావచ్చు, విమెన్‌లో కావచ్చు. విమెన్‌లో అయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్‌గా చూస్తూ ఉంటాము. అసలెందుకు? యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇంకా మహిళల్లో ఈ జెనిటల్ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తూ ఉన్నాయి? కిడ్నీకి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి? రాకుండా జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి? సో 40 ఇయర్స్ తర్వాత విమెన్ ఎలాంటి హెల్త్ చెకప్ అనేది చేయించుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానండి. డాక్టర్ గారు, జనరల్ గా కిడ్నీ ప్రాబ్లమ్స్ లేదా యూరిన్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, యూరిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, అంటే అర్థం కాదనమాట అసలు యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ అనేది. ఎట్లా చెప్తా డాక్టర్ గారు? ఏ ప్రాబ్లమ్ కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? యూరోకి ఏ ప్రాబ్లమ్ తో వెళ్ళాలి? నెఫ్రాలజిస్ట్ దగ్గరికి ఏ ప్రాబ్లమ్ తో వెళ్ళాలి? అసలు తేడా ఏంటి ఇద్దరికి? యూరాలజిస్ట్ అండ్ నెఫ్రాలజిస్ట్ ఇద్దరు కిడ్నీకి రిలేటెడ్ సమస్యలు ట్రీట్ చేస్తుంటారు. బట్ నెఫ్రాలజిస్ట్ డీల్ విత్ నెఫ్రాన్ అంటే మన యూరిన్ తయారు చేసే పార్ట్. అండ్ యూరాలజిస్ట్ అనేది యూరిన్ కలెక్టింగ్ సిస్టమ్. సో యూరిన్ బయటకు ఎలా వే వస్తుందో దాన్ని యూరాలజిస్ట్ ట్రీట్ చేస్తాడు. సో నెఫ్రాలజిస్ట్ అన్నప్పుడు ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అయినప్పుడు నెఫ్రాలజిస్ట్ ట్రీట్ చేస్తాడు. అంటే మనకు ఇప్పుడు పేషెంట్ కి క్రియాటిన్ పెరగడం కానీ, కాళ్ళలో వాపులు రావడం కానీ, సరిగా ఆకలేకపోవడం కానీ, పేషెంట్ చాలా వీక్ అవుతున్నాడు అండ్ క్రియాటిన్ ఎక్కువ రైజ్ అవుతుంది. యాజ్ సచ్ నెఫ్రాలజీ ఇష్యూ డయాగ్నోస్ అవడానికి టైం పడుతుందండి. పేషెంట్ కి తెలిసే లోపల టైం పడుతుంది. బట్ యూరాలజిస్ట్ అనేది ఈ కలెక్టింగ్ సిస్టమ్ కదా, దానిలో ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయినప్పుడు అలాంటివి, సో స్టోన్స్ కానీ అలాంటివి వచ్చినా కానీ, లేకపోతే యూరిన్ లో బ్లడ్ పడడం కానీ, యూరిన్ సరిగా రాకపోవడం కానీ, యూరిన్ మంట రావడం కానీ, ఇలాంటి ఇష్యూస్ అన్ని మనము యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతాం. ఓకే. సో యూరిన్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే యూరిన్ లీకేజ్ అనేది మహిళల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. వాళ్ళకి దగ్గిన తుమ్మిన మూత్రం పడుతూ ఉంటుంది. ఇది ఎట్లా చెప్తారు డాక్టర్ గారు? మనము బాడీలో న్యాచురల్ గా యూరినరీ స్పింక్టర్ అని ఉంటుంది. సో ఇదేంటంటే మన యూరిన్ బయటికి రాకుండా కంట్రోల్ చేస్తుంటుంది. సో ఈ స్పింక్టర్ వీక్నెస్ వల్ల మనకి ఒక్కొక్కసారి యూరిన్ లీక్ అవుతుంటది. సో దాన్ని మనం స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాము. సో ఇలా దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, బాడీలో ఏదైనా స్ట్రెస్ అయినప్పుడు నార్మల్ గా స్పింక్టర్ క్లోజ్ అయిపోవాల్సింది, క్లోజ్ అవ్వకుండా ఓపెన్ గా ఉంటుంది. సో దాన్ని యూరిన్ లీక్ అవుతుంది. దాన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు. అండ్ ఇంకో రకమైన ఇన్కాంటినెన్స్ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అంటారు. అంటే పేషెంట్ కి యూరిన్ వస్తున్నట్టు తెలుస్తుంది, బట్ వాష్రూమ్ వెళ్ళే లోపల పడిపోతుంది. సో ఈ నార్మల్ గా కంట్రోల్ చేసుకుంటుంటారు. దీన్ని అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ ఉంటాయి. సో దీనికి వేరే వేరే రీజన్స్ ఉంటాయి. సో మామూలుగా ఎస్పెషల్లీ ఓల్డ్ ఫిమేల్స్ లో చూస్తున్నప్పుడు, సో బర్త్ రిలేటెడ్ ట్రామా ఏమైనా అయినప్పుడు కానీ యూరినరీ ఇన్కాంటినెన్స్ అలాంటివి వస్తుంటాయి. నార్మల్లీ ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కానీ ఆ సపోర్టింగ్ సిస్టమ్ వీక్ అయిపోతుంటుంది. సో దానివల్ల స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది వస్తుంటుంది. సో మనం దాన్ని ఆ స్పింక్టర్ ని మనం రీఇన్ఫోర్మెన్స్ చేయాలి. ఆ ఏ స్పింక్టర్ అయితే వీక్ అయ్యేసి నార్మల్ గా మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు బాడీలో ఆటోమేటిక్ అది క్లోజ్ అయిపోవాలి. సో క్లోజ్ కాకుండా ఉంటుంది కాబట్టి మనం అక్కడ స్లింగ్స్ పెడతాం అనమాట. ఆర్టిఫిషియల్ గా ఇంకో స్పింక్టర్ లాంటిది పెడతాము. టీవీటీ టేప్ అంటారు, ట్రాన్స్ వెజైనల్ టేప్ ఆర్ ట్రాన్స్ ఆపరేటెడ్ టేప్. అంటే నిజంగా ఒక స్లింగ్ లాంటిది అనమాట. సో యూరిథ్రాకు సపోర్ట్ ఇస్తాం. సో మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ స్లింగ్ పైకి పుల్లప్ అవుతుంది. సో నార్మల్ గా ఆ యూరిథ్రా అంటే బ్లాడర్ నుంచి బయటకు వచ్చే ప్యాసేజ్ ఉంటుంది కదా, దాన్ని క్లోజ్ చేస్తాం మనం. ఈ ఆర్టిఫిషియల్ అది ఉంటే ఏం ప్రాబ్లం అనేది, డిస్కంఫర్ట్ అనేది అట్లా ఏమి ఉండదు డాక్టర్? ఏంగా ఉండదండి. ఏంటంటే మనకు ఆ స్ట్రెస్ మెకానిజం ని రీఇన్ఫోర్స్మెంట్ చేస్తుంది. సో నార్మల్ గా అయ్యేదాన్ని మళ్ళీ కొత్తగా రీఇన్ఫోర్స్మెంట్ చేస్తుంది. సో నార్మల్ యూరినరీ ప్యాసేజ్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది అంటే ఎంత ఏజ్ మహిళల్లో మనం, అంటే చాలా ఏజ్ అయిన వాళ్ళలో చూస్తామా, జనరల్ గా ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళలో చూస్తామా, ఎట్లా కరెక్ట్ గా? అంటే ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ లోనే వస్తుంటుంది. అండ్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు కూడా సపోర్ట్ సిస్టమ్ వీక్ అవుతుంటుంది. అండ్ యంగ్ ఏజ్ లో బర్త్ రిలేటెడ్ ట్రామా అంటారు, అంటే అబ్స్ట్రక్టెడ్ లేబర్ అంటారు. సో మన నార్మల్ డెలివరీ కాస్త ఎక్కువసేపు టైం అవుతుంది అంటే ఆ స్పింక్టర్ టైం కూడా ఇషిమియా ఇంజురీ పడుతుంటుంది. సో దానివల్ల కూడా వీక్ అవుతుంటుంది. సో ఎప్పుడైనా కానీ ఇమీడియట్ గా లీక్ అవుతుంది అనగానే వెంటనే సర్జరీకి వెళ్ళమండి. ఆ సివియారిటీ ఎంత ఉందో చూస్తాం, హౌ మచ్ ఈజ్ సఫరింగ్ ఫర్ దట్. సో దాన్ని అలా రీఇన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఓకే, ఎస్ సార్. అంటే డాక్టర్ గారు, జనరల్ గా యూరిన్ వెళ్ళాలి, వెళ్తే లోపల ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతాయి, వాటర్ ఎక్కువగా తాగండి ఇలా చెప్తూ ఉంటారు. ఒక యూరాలజిస్ట్ గా మీరు ఎన్నో కేసులు చూసుంటారు. యూరిన్ అనేది అసలు ఎంత అనేది, ఎన్నిసార్లు అనేది వెళ్ళాలి, దానికి కూడా మనం మెజర్మెంట్ అనేది ఉంటుందా? హెల్దీ యూరిన్ అనేది ఉంటుందా? కలర్ని బట్టి మనం హెల్దీగా ఉన్నామని తెలుసుకోవచ్చా? ఓవరాల్ గా మాకు తెలియని విషయాలు ఏంటి? నీళ్ళ గురించి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఎన్ని నీళ్ళు తాగాలి? సో మేము కామన్ గా చూసే క్వశ్చన్ ఏంటంటే, మేము కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ అప్పుడు నీళ్ళు ఎక్కువ తాగాలని చెప్తాం. సో ఇది మా పార్ట్ లోనే మిస్టేక్. నీళ్ళు ఎక్కువ తాగమంటే కొందరు పేషెంట్స్ 6 to 7 లీటర్స్ కూడా తాగేస్తారు. అది కాదు. యూరిన్ మనకు కిడ్నీ అనేది మనం టీ వడపోస్తాం కదా, అలాంటి ఫిల్టర్ లాంటిది. సో దాంట్లో ఎక్కువ వాటర్ పోస్తే ఆ ఫిల్టర్ కూడా పాడైపోతుంది. సో 2 to 3 లీటర్స్ మ్యాక్స్.
సో 3 లీటర్స్ అనేది మ్యాక్స్ అండి. బాడీకి అంతకంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఓకే. అంతకంటే ఎక్కువ వాటర్ తీసుకున్నా అది కూడా ఒక జబ్బే, వాటర్ ఇంటాక్సికేషన్ అంటాం అనమాట. ఆ బాడీలో వాటర్ స్టోర్ అయిపోతుంటది. సో ఇప్పుడు మీరు డయాలసిస్ పేషెంట్ లో కూడా వాటర్ ఎంత స్టోర్ అవ్వడానికి రీజన్ ఏంటి, నార్మల్ గా బయటకు వెళ్ళదు ఆ వాటర్. సో ఎక్కడెక్కడ స్పేస్ ఉంటుంది, లంగ్స్ లో, అబ్డామిన్ లో, లిమ్స్ లో ఆ వాటర్ అంతా కలెక్ట్ అయిపోయి ప్రాబ్లం అవుతుంది. సో నార్మల్లీ 2 to 3 లీటర్స్ సరిపోతుంది. అండ్ యూరిన్ కలర్, చాలా మంది అనుకుంటారు యూరిన్ ఎల్లో కలర్ వస్తుందండి, బట్ నార్మల్ కలర్ ఇస్ పేల్ ఎల్లో, అంటే ఎండుగడ్డి లాగా ఉండాలి. దట్ ఈస్ నార్మల్. సో అంతకంటే తక్కువ వచ్చేసేసి సివియర్ ఎల్లో కానీ ఆరెంజ్ కలర్ కానీ వస్తుంది అంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్, అంటే ఎటువంటి ప్రాబ్లం లేకున్నా కానీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అంటే మీరు వాటర్ తాగాలి అని. వాటర్ చాలా క్లియర్ గా వస్తుంది అంటే ఓవర్ హైడ్రేషన్ అది. సో ఓకే, అడిక్వేట్ గా ఉండొచ్చు 3 లీటర్స్ వరకు. సో పేల్ ఎల్లో అనేది నార్మల్ కలర్ అండి. అండ్ నార్మల్ యూరిన్ అవుట్పుట్ పర్ మ్యాథమెటికల్స్ అంటే 25 ml/h అండి, అట్లా వస్తుంది. సో నైట్ టైం యూరిన్ వెళ్ళకూడదు నార్మల్ మెన్, అదర్వైజ్ 1 time ఈజ్ ఓకే నార్మల్ థింగ్. డే టైమ్ లో 4 to 5 times. బట్ మనకి ఎప్పుడైనా యూరినరీ ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని మోస్ట్ కామన్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే మన నార్మల్ వర్క్ అవర్స్ డిస్టర్బ్ అయ్యేలాగా తెలుస్తుంటుంది. సో మన బాడీ సైన్ చెప్తుంటుంది అనమాట. సో దట్ కూడా మనకు తెలిసిపోతుంటుంది మనం ఎక్కువ యూరిన్ పోతున్నామని. ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళకే అర్థం అయిపోతుంది. ఒక 4 to 5 times ఇన్ ఎ డే, అండ్ నైట్ 0 to 1. ఓకే, దట్స్ ఎ నార్మల్. చాలా మంది నైట్ కూడా అంటదండి. అది ప్రోస్టేట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, నార్మల్ గా డేలో ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఎంటీ అవ్వదు బాడీలో. సో కొంచెం యూరిన్ జమ అయిపోతుంది. యూరిన్ పోసిన తర్వాత కూడా బ్లాడర్ కంప్లీట్ గా ఎంటీ అవ్వదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే నైట్ పడుకున్నాక బాడీ రిలాక్స్ గా ఉంటుంది కదా, 3 to 4 times లేస్తారు. కొందరైతే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేచే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ప్రోస్టేట్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్ మేల్స్ లో ఎక్కువ కామన్ గా చూస్తాం. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మరి అలాంటి ఇష్యూస్. దట్ యూరినరీ కంప్లైంట్స్ లో ఇంకోటి ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట. అదే ఎక్కువసార్లు యూరిన్ పాస్ అవ్వడము, అర్జెన్సీ అంటే యూరిన్ వచ్చినా ఆపుకోలేకపోవడము, మంట రావడము, బ్లడ్ రావడము, లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉంటే వెనకాల నుంచి ముందుకు పెయిన్ రావడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు పక్కగా యూరాలజిస్ట్ నే కన్సల్ట్. ఇప్పుడు యూరిన్ 4 to 5 times డే టైంలో వెళ్ళాలి అన్నప్పుడు చాలా మంది వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. యూరిన్ హోల్డ్ చేసుకుంటూ ఉంటారు, చాలాసేపు ఆపుకుంటూ ఉంటారు. ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? యాక్చువల్లీ యూరిన్ ఆపుకోవడం మంచిది కాదండి. ఇది ఎస్పెషల్లీ మనం స్కూల్ చిల్డ్రన్స్ లో చూస్తుంటాము. మేడం వాళ్ళకి మధ్యలో వాష్రూమ్ బ్రేక్స్ ఏమి ఇవ్వరు. సో చాలా మంది పిల్లలు వాళ్ళు ఆపుకుంటూ ఉంటారు. సో దాన్ని హోల్డింగ్ స్పెల్స్ అంటాం అనమాట. సో బ్లాడర్ ఒక కెపాసిటీ ఉంటుందండి. ఒక అప్ టు 250-300 ml కాగానే మనకు సెన్సేషన్ వస్తుంది యూరిన్ వెళ్ళాలి అని. 400-500 ml అయితే అర్జెన్సీ వస్తుంది, పక్కగా వెళ్ళాలి. అంతకుమించి బ్లాడర్ కెపాసిటీ 1 liter వరకు ఉంటుంది అంతే. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ నుంచి యూరిన్ వచ్చేది ఉంటుంది, పైప్ యూరేటర్ అని ఉంటుంది, అది బ్లాడర్ లో ఓపెన్ అవుతుంది. సో ఆ ప్రెషర్ ఇక్కడ వల్ల సరిగా ఎంటీ అవ్వదు. సో ఆ ప్రెషర్ అంతా కిడ్నీకి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. సో దానివల్ల కిడ్నీ వాపు రావడము, ఫంక్షన్ తగ్గడం లాంటివి వస్తుంటాయి. అండ్ నార్మల్ లో కొన్ని ఫీమేల్స్ అంటే ఆ హోల్డింగ్ స్పెల్స్ అలా అలవాటు అయిపోయి స్పింక్టర్ స్ట్రాంగ్ అయిపోతుంది. సో నార్మల్ గా పాస్ చేయాలని కూడా కొన్నిసార్లు పాస్ చేయలేకపోతారు. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ, డెలివరీ టైంలో చూస్తుంటాం. వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు, బట్ సడన్ గా యూరిన్ రాదు. సో ఇలాంటి హోల్డింగ్ స్పెల్స్ వల్ల అలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. అండ్ ఓవర్ ద పీరియడ్ ఇలా కంటిన్యూ అవుతుంది అంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అవును. ఎందుకు ఈ మహిళల్లోనే ఒకవేళ ఇలా హెల్దీగా ఉన్నా కానీ, యూరిన్ వచ్చినప్పుడు వెళ్తూ ఉన్నా, సో అంతా హెల్దీగా మెయింటైన్ చేస్తూ ఉన్నా కానీ మహిళల్లోనే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకు డాక్టర్ గారు? అది యూరిథ్రా లెంత్ అనేది తక్కువగా ఉంటుందండి. మేల్ యూరిథ్రా అరౌండ్ 25 centimeters ఉంటాయి, ఫిమేల్ యూరిథ్రా అనేది 4 centimeters ఉంటుంది. సో మన బ్యాక్టీరియాస్ బాడీలోకి వెళ్ళడానికి చాలా ఈజీ పాసేజ్ అనమాట. అంతే, ఒక 4 kilometers ట్రావెల్ చేయడము, 21 kilometers అనేది తొందరగా వెళ్తూ ఉంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్ అనమాట ఫిమేల్స్ లో ఇన్ఫెక్షన్ రావడానికి. ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్ లో బర్నింగ్ సెన్సేషన్ ఉంది, మంట అనిపిస్తూ ఉంది, టెస్ట్ కి ఇమ్మంటారు, టెస్ట్ కి ఇచ్చినా గానీ ఒక్కోసారి టెస్ట్ నార్మల్ గా ఉంటుంది. ఓకే, సో అది సిమ్టమ్స్ మామూలుగా కొంచెం మంట అనేది కాన్సన్ట్రేట్ యూరిన్ వల్ల కూడా ఒక్కోసారి మంట వస్తుంటుంది. ఏదైనా స్టోన్స్ ఉన్నా కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది, మంట వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ వల్లనే మంట రావాలని ఏం రూల్ లేదు. అండ్ మంట ఉన్నప్పుడు కూడా యూరిన్ శాంపుల్ ఎలా ఇస్తున్నది ఇంపార్టెంట్ అండి. సో యూరిన్ శాంపుల్ ఇచ్చేటప్పుడు అంటే ప్రైవేట్ పార్ట్ క్లీన్ చేసేసుకొని ఆ స్కిన్ రిట్రాక్ట్ చేసి మిడ్ స్ట్రీమ్ శాంపుల్ అంటాము. అంటే యూరిన్ కొంచెం పాస్ అయ్యాక మళ్ళీ మధ్యలో యూరిన్ ని పట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అది ఇమీడియట్ గా ప్రాసెస్ చేయాలి. మన దగ్గర చాలాసార్లు అలా బయట వదిలేసేస్తారు. సో అందులో ఉన్న బ్యాక్టీరియా కూడా చనిపోతాయి. సో కల్చర్ లో గ్రోత్ ఉండదు. అండ్ మోస్ట్ కామన్ టైమ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటి దగ్గర కానీ ఫార్మసీలో కానీ ఒక యాంటీబయాటిక్ తీసుకుంటారు. సో దానివల్ల కూడా రాదనమాట. సో ఎప్పుడు యూరిన్ శాంపుల్ ఇవ్వాలన్నా కానీ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అండ్ మిడ్ స్ట్రీమ్ శాంపుల్ ఇవ్వాలి. సో దీనివల్ల రిజల్ట్స్ బెటర్ గా వస్తాయి, మనం ట్రీట్ చేయడానికి బెటర్ గా ఉంటుంది. మార్నింగ్ టైంలో ఇవ్వాలా? సెకండ్ మార్నింగ్ శాంపుల్ అండి, ఎర్లీ మార్నింగ్, ఫస్ట్ మార్నింగ్ కాదు. ఫస్ట్ మార్నింగ్ ఏంటంటే ఓవర్ ద నైట్ మనం పడుకొని ఉంటాం కాబట్టి సెకండ్ అందులో సెడిమెంట్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 12 hours ఆఫ్ ద యూరిన్ రిటర్న్ అవుతుంది. సో సెకండ్ శాంపుల్ విల్ బి బెటర్.
అదే మనము ప్రోటీన్స్ కోసం చెక్ చేస్తున్నాము లేదు అన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ శాంపుల్ బెటర్. ఓకే. సో ఎవ్రీ ఇండికేషన్ కి ఈచ్ టైప్ ఆఫ్ శాంపుల్ డిఫర్ అవుతుంది. ఎస్. అయితే డాక్టర్ గారు జనరల్ గా కిడ్నీ బాగా పనిచేస్తుంది, నా కిడ్నీ మంచిగా ఉంది, హెల్దీగా ఉంది అని నేను ఎలా తెలుసుకుంటాను? అది కొన్ని రకాల టెస్ట్ వల్ల చేసుకోవచ్చు అండి. ఫస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, కేయూబీ అంటారు. సో కేయూబీ అంటే కిడ్నీ, యూరెటర్, బ్లాడర్. సో కిడ్నీ అలా ఉందని మనం కిడ్నీ చూడడం అనమాట. ఇది లైక్ ఫోటో ఆఫ్ ద కిడ్నీ. సో కిడ్నీలో వాపు ఏమైనా ఉందా అండ్ కిడ్నీలో చూడండి స్ట్రక్చర్ ఏమైనా పెద్దగా ఉందా చిన్నగా ఉందని అల్ట్రాసౌండ్ లో మేకౌట్ చేస్తాం. సో దాంట్లో ఏంటంటే విజిబుల్ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, సిస్ట్ ఏమైనా ఉన్నాయా, స్వెల్లింగ్స్, క్యాన్సర్ లాంటివి ఏమైనా అల్ట్రాసౌండ్ లో కనబడుతుంది. నెక్స్ట్ కమ్ టు ద బేసిక్ టెస్ట్ సీరం క్రియాటినిన్. ఇది కిడ్నీ ఫంక్షన్, ఇది ఒక రకమైన వేస్ట్ మెటబాలిట్, బాడీలో పెరుగుతుంది అంటే కిడ్నీ ఫంక్షన్ చేయట్లేదు. ఇంకోటి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సియుఈ అంటారు అనమాట. సో దాంట్లో మనకి చాలా రకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది. బ్లడ్ ఏమైనా పోతుందా, యూరిన్ కలర్ ఎలా ఉంది, ప్రోటీన్స్ ఏమైనా పోతున్నాయా, అండ్ సెకండ్ థింగ్ పస్సెల్స్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా తెలుస్తుంటుంది. మీరు అన్నట్టు చాలా మటుకు కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సిమ్టమ్ ప్రోటీన్యూరియా అంటారు, బాడీలో ఉన్న ప్రోటీన్ లీక్ అవ్వడం అనమాట. సో మనకి అది ఎర్లీ స్టేజ్ లో పికప్ చేసుకోవచ్చు. అండ్ ఎంత ప్రోటీన్ లీక్ అవుతుంది దాన్ని బట్టి మనకు ఎంత కిడ్నీ డ్యామేజ్ అవుతుందో మనం చెక్ చేసుకోవచ్చు. ఎన్నాళ్ళకి ఒకసారి చెక్ చేయించుకోవాలి? మినిమం 6 months అండి. కుదరదు అంటే 1 year కి ఒకసారి బేసిక్ హెల్త్ చెకప్. సో ఫ్యాన్సీ టెస్ట్ కాకుండా సిబిపి, అల్ట్రాసౌండోగ్రాఫ్, చెస్ట్ ఎక్స్రే, ఈసీజీ, దిస్ ఇస్ కాల్డ్ బేసిక్ హెల్త్ చెకప్. 1 year లో ఒకసారి చేయించుకుంటే బెటర్ అండి. ఏ ఏజ్ వాళ్ళు? 40 years తర్వాత 1 year కి ఒకసారి చేయించుకుంటే బెటర్. ఒక కిడ్నీ పాడవుతే రెండో కిడ్నీ కూడా పాడైపోతుందా? అంటే ఒక కిడ్నీ పాడేది బట్టి రీజన్ ఏంటో తెలుస్తుందండి. సో 2 కిడ్నీలు కూడా ఒక రకమైన సింబాయసిస్ లో పనిచేస్తాయి. ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ గా పనిచేయవు అనమాట. సో ఇట్స్ లైక్ టైట్లీ రెగ్యులేటెడ్ యాసిడ్ బేస్ పాలిస్. మన బాడీలో ఎంత పొటాషియం ఉంది, సో ఎంత ఎక్స్క్రీట్ చేయాలి, ఎంత మెగ్నీషియం ఉంది, ఎంత ఎక్స్క్రీట్ చేయాలి, అండ్ కిడ్నీకి బ్లడ్ ఫ్లో తక్కువ వస్తుందా అంటే దాంట్లో ఒక రెనిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. సో బ్లడ్ ఫ్లో పెంచడానికి పనిచేస్తుంది. సో ఒక కిడ్నీ డ్యామేజ్ అయ్యి దానికి బ్లడ్ ఫ్లో అందట్లేదు అనుకోండి, ఈ రెనిన్ అనే టిష్యూని ఎక్కువ సెక్రెట్ చేస్తుంది. సో ఆపోజిట్ కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంటుంది. సో అందుకే కిడ్నీ మేము చాలాసార్లు చూస్తున్నాం, స్టోన్ వల్ల ఏమైనా కిడ్నీ ఫంక్షన్, ఒక కిడ్నీ డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ కిడ్నీ రిలేటెడ్ హార్మోన్ ఓవర్లో పీరియడ్ ఆఫ్ టైంలో పక్క కిడ్నీ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. సో చాలాసార్లు ఏంటంటే పేషెంట్ కిడ్నీ కంప్లీట్ గా పాడైపోయి ఉంటుంది, వన్ సైడ్ కిడ్నీ, స్టోన్ వల్ల కానీ దేని వల్ల కానీ. పేషెంట్ ఏం సిమ్టమ్స్ లేవు. సో వాళ్ళంటారు ఎందుకు సార్ మేము ఆపరేషన్ చేయించుకోవడం, దీనికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా, ఇప్పటికీ ఎప్పుడు పాడైందో కూడా నాకు తెలియదు. బట్ దాని మీద ఆపోజిట్ కిడ్నీ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే ఒక కిడ్నీ ఉంది, దాని మీద స్ట్రెస్ కూడా తీసుకోలేదు. సో ఇలాంటి ఎమర్జెన్సీస్ ని అవాయిడ్ చేయడానికి ముందుగానే సర్జరీ చేయించుకుంటే బెటర్ అండి. కిడ్నీలో స్టోన్స్ ఉంటే అంటే యూరిన్ కలర్ ఏమైనా మారుతుందా డాక్టర్ గారు? యూరిన్ కలర్ అంటే బేసికల్లీ కిడ్నీ స్టోన్ వల్ల 2 థింగ్స్. ఒకటి ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు పస్ సెల్స్ అనేవి ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఇప్పుడు డార్క్ టర్బిడ్ యూరిన్ లాగా వస్తుండొచ్చు. లేదు కిడ్నీలో స్టోన్ మూవ్ అయినప్పుడు బ్లడ్ రావచ్చు. సో బ్లడ్ సివియారిటీ పట్టేసి కలర్ మనకు రెడ్ నుంచి బ్రైట్ రెడ్ వరకు అలా మెరూన్ నుంచి కూడా వస్తూ ఉంటుంది. యూరిన్ లో బ్లడ్ వస్తే, సో యూరిన్ లో బ్లడ్ వస్తే మనకు ఇది వార్నింగ్ సైన్, అలార్మింగ్ సైన్ అన్నమాట. సో యూరిన్ లో బ్లడ్ అంటే కలెక్టింగ్ సిస్టమ్ మేము డీల్ చేస్తాం కాబట్టి కిడ్నీ నుంచి రావచ్చు, యూరెటర్, ప్రోస్టేట్, అలాంటి ఎక్కడి నుంచి. ఒకవేళ పెయిన్ ఉంది అంటే మోస్ట్లీ రిలేటెడ్ టు స్టోన్ ఆర్ ఇన్ఫెక్షన్. బట్ పెయిన్ లేకుండా ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కిడ్నీలో బ్లడ్ వస్తుంది అంటే కొంచెం క్యాన్సర్ లాంటి లక్షణాలు ఏమైనా ఉండొచ్చు. సో దానికోసం సిటీ స్కాన్, కొన్ని టెస్ట్లు మేము చేసి రూల్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ స్టోన్ ఒక్కొక్కసారి దాని అంతరికి అదే వెళ్ళిపోతుంది అంటారు, అలా వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుందా డాక్టర్ గారు, ఏమైనా రప్చర్ అవుతుందా? రప్చర్ అంటే మన బాడీలో కొన్ని నారో పాయింట్స్ ఉంటాయి, జంక్షన్ పాయింట్స్ అంటారు, ఎస్పెషల్లీ యూరెటో వెసికల్ జంక్షన్ అంటారు. సో అది ఒక 2 mm థిక్నెస్ ఉంటుంది, నార్మల్లీ 2 mm అలా ఉంటుంది. బట్ ఏదైనా స్టోన్ ఉన్నప్పుడు అది వాస్తూ ఉంటుంది. సో వాచినా కానీ ఆ నెక్ అనేది ఎప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది. సో అక్కడ వచ్చిన తర్వాత ఒక గివ్ అవే సెన్సేషన్ ఉంటుంది. సో ఏదో సడన్ గా రిలీజ్ అయిన ఫీలింగ్ అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూరెథ్రాలో పాస్ అయినప్పుడు అది నార్మల్ యూరిన్ కి ఈ స్టోన్ కి మనం ఫీల్ అవుతుంటాం. సో సంథింగ్ ఈస్ పాసింగ్. యూరిన్ పాస్ అవుతున్నప్పుడు తెలియదు మనకి, యూరిన్ వస్తుంది అనుకుంటారు, యూరిన్ పాస్ అవుతున్నట్టు. మళ్ళీ ఇక్కడ చక్కగా తగినప్పుడు చాలా మంది తెలుస్తూ ఉంటుంది. సో అందుకే వాళ్ళు క్యాచ్ చేస్తారు కూడా. మనకి నార్మల్ గా యూరిన్ పాస్ అయినప్పుడు ఎవరు కలెక్ట్ చేయరు, బట్ ఏదో పట్టుకుంది, ఏదో వదులుతున్నట్టు ఫీలింగ్ ఒకటి అలాంటిది వస్తూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందంటే ఒక్కసారి ఆ స్టోన్ ఇంటోటో వచ్చిందా, వచ్చేటప్పుడు ఏమైనా బ్రేక్ అయ్యి వచ్చిందా, సో అది మనం చెక్ చేసుకోవాలి. సో దాన్ని లిథూరియా అంటాం, అంటే ఒక స్టోన్ యూరిన్ లో పాస్ అవ్వడానికి. సో ఇంకేమైనా స్టోన్స్ ఉన్నాయా, ఇంకెక్కడ అబ్స్ట్రక్ట్ అయిందా అనేది మనం చెక్ చేసుకోవాలి. పెయిన్ ఉంటుందా? పెయిన్ ఉంటుందండి. స్టోన్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు పెయిన్ ఉంటుంది. సో బట్ కిడ్నీలో ఉన్నప్పుడు పెయిన్ ఉండదు. సో ఎప్పుడైనా స్టోన్ బ్లాక్ అయినప్పుడు పెయిన్ వస్తుంది. సో కిడ్నీ నుంచి బ్లాడర్ కి యూరెటర్ అనే పైప్ ఉంటుంది, చాలా చిన్న పైప్ అనమాట, స్మాల్ పైప్. సో దానిలో స్ట్రక్ అయినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంటది. బట్ మళ్ళీ ఆ పెయిన్ కంటిన్యూస్ గా ఏమి ఉండదు, ఎపిసోడిక్ వస్తుంటది. సో చాలా మంది అలా నెగ్లెక్ట్ చేస్తారు, మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడు వెళ్దాంలే డాక్టర్ దగ్గరికి అనుకుంటారు.
సో సివియర్ పెయిన్ వచ్చినప్పుడు వస్తారు, ఇంజెక్షన్ తీసుకుంటారు, నెక్స్ట్ వెళ్తుంటారు. అప్పుడే ఏదైనా అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ చేసుకొని ఆ స్టోన్ సైజ్ ఎలా ఉంది, వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ పడిపోతుందంటే మేమే అడ్వైజ్ చేస్తాం. యూ కెన్ టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ మళ్ళీ 2 to 3 liters వాటర్ తీసుకోండి. దెన్ యూ కెన్ కమ్ బ్యాక్, మళ్ళీ చెక్ చేసుకోవాలి 1 week తర్వాత కూడా వెదర్ స్టోన్ నిజంగా పడిపోయిందా లేదా అనేది. సో అలా మిస్ అయినప్పుడే ఆ స్టోన్ అలా పెరిగిపోయేసి కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. ఇప్పుడు జెనిటల్ ఏరియా అనేది అది ఎప్పుడు హెల్దీగా ఉండాలంటే జాగ్రత్తలు అంటే నార్మల్ సోప్ అండ్ వాటర్ అండి. చాలా మటుకు బెటడీన్, స్పిరిట్ అలాంటి యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ సెన్సిటివ్ స్కిన్. సో నార్మల్ సోప్ అండ్ వాటర్, ఇంకా ఏమీ అవసరం లేదు. అండ్ ఫీమేల్స్ లో వెజ్ అనేది సెల్ఫ్ క్లీనింగ్, మరి ఏం అవసరం లేదు, నార్మల్ సోప్ అండ్ వాటర్ తో సరిపోతే సరిపోతుంది. డాక్టర్ గారు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, పార్ట్నర్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎస్టీడీస్ వస్తున్నాయి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని చెప్తూ ఉంటారు. అసలు అవి ఏంటి, ఆ లిస్ట్ ఏంటి, నిజంగానే ఎలా వస్తాయా? సెక్షువల్లీ చాలా డిసీజ్ ట్రాన్స్మిట్ అవుతుందండి. బట్ చాలా మట్టుకి ఇప్పుడు మనకు అంత ఫ్రీక్వెంట్ గా రావండి. ఇప్పుడు వచ్చే దాంట్లో ఎస్టీడీస్ మోస్ట్లీ అంటే హెచ్ఐవి, హెచ్బిసిజి అంటారు. అది కాకుండా సిఫిలిస్, గనేరియా, క్లమీడియా అండ్ వెజల్ ఇన్ఫెక్షన్, వెజనైటిస్, యూరిథైటిస్ అని చాలా రకాల సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉన్నాయి. వీటిలో ప్రాబ్లం ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ ఉంది అంటే మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంది, బికాస్ సేమ్ రూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కాబట్టి. ఈవెన్ మనం బ్యారియర్ మెథడ్స్ లైక్ కండోమ్స్ అలాంటి యూజ్ చేసినా కానీ less than 1% ఛాన్స్ ఉంటుంది ఎస్టీడీస్ వచ్చేటి ఛాన్స్ ఉంటుంది. సో ఇది రాకుండా ఉండాలి అంటే బ్యారియర్ మెథడ్స్ యూజ్ చేయాలి ఎప్పుడు. సో కండోమ్స్ కానీ వెజినల్ కండోమ్స్ కానీ యూజ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ సెక్షువల్ యాక్టివిటీ యూరిన్ పాస్ చేస్తే ఈ డిక్రీస్ తెక్కొచ్చు. అండ్ అడెక్వేట్ వాటర్ తీసుకుంటే ఇవాళ తక్కువగా ఉంటాయి ఛాన్సెస్. మీరు అంటే మేల్లో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే అది కూడా ట్రీట్ చేస్తారా? అండ్ ఎస్ అండి, మేల్ లో మేము సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ మేల్ లో అయినా ఫీమేల్ లో అయినా మేము ట్రీట్ చేస్తాము. బట్ ఈ ట్రీట్మెంట్ లో వన్ థింగ్ ఈస్ దట్ వాళ్ళు ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పార్ట్నర్ ని కలవడం అవాయిడ్ చేయాలి. సో అది దానివల్ల ఇద్దరికి ఇంకొక పర్సన్ కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తగ్గిస్తుంటాం. జనరల్ గా మెయిల్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి డాక్టర్ గారు దీనికి సంబంధించి? రిలేటెడ్ టు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో ఒక ఎస్టీడీ ఉన్నప్పుడు మనకి ఏంటంటే క్లియర్ హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది. అంటే ముందు ఒక సెక్షువల్ యాక్టివిటీ ఏదో ఉంటుంది, తర్వాత యూరిన్ లో బర్నింగ్ రావడము, లేదంటే ఫ్రాంక్ పస్ రావడము, అండ్ జెనిటల్ మీద చిన్న చిన్న అల్సర్స్ రావడము, ఇలాంటివి కామన్ గా చూస్తుంటాము. అండ్ మేల్స్ లో కొంచెం టెస్టిస్ లో ఇన్ఫెక్షన్ రావడం కూడా చూస్తుంటాం. టెస్టిస్ వాల్స్ రావడము, స్వెల్లింగ్ రావడము, పెయిన్ రావడము, అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అది మీరే ట్రీట్ చేస్తారా? మేమే ట్రీట్ చేస్తామండి. యూరాలజిస్ట్ అండ్ ఆండాలజిస్ట్ అంటాము. సో దాని యాంటీబయాటిక్స్ ఇచ్చేసి చూస్తుంటాము. వాట్ ఇస్ ద స్పెసిఫిక్ బ్యాక్టీరియా అనేది మనం కొన్ని కల్చర్ టెస్ట్, స్వాబ్ టెస్ట్ వల్ల ఐడెంటిఫై చేస్తాము. దానికి తగ్గ యాంటీబయాటిక్స్ అండ్ వేరే అదర్ ట్రీట్మెంట్స్ మేము ఇచ్చేస్తాం. కంపారిటివ్లీ ఉమెన్ మేల్ లో చాలా తక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి. yes అండి. సో మేల్ యూరిథ్రా చాలా లాంగ్ గా ఉంటుంది, 25 centimeters, 21 to 25 centimeters ఉంటుంది. ఫిమేల్ యూరిథ్రా షార్ట్ గా ఉంటుంది. దిస్ వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట మోస్ట్ కామన్ గా ఇన్ఫెక్షన్ ఫిమేల్స్ లో యూటీఐ రావడం. సో మేల్ లో యూటీఐ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అండ్ less than 5 years బాబు లో యూటీఐ వచ్చింది అంటే మనం అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో జనరల్ గా అంటే మా అందరికి డిఫరెన్స్ తెలియదు, అసలుకి చాలా పెద్ద కన్ఫ్యూజన్. అసలు ఆ కన్ఫ్యూజన్ గురించి చాలా చక్కగా చెప్పారు, అసలు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేది. సో యాంటీబయాటిక్స్ డాక్టర్ చెప్పకుండా ఇప్పుడు మీరు యూరిన్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఏదైనా యాంటీబయాటిక్ ఇచ్చినా వారం వాడమంటే 2 రోజులు వాడతారు, లేదా యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా కూడా దగ్గు, జలుబు, జ్వరాలకు వాడుతూ ఉంటారు. ఇది యూరినరీ బ్లాడర్ మీద కానీ యూరిన్ మంటకు కానీ ఎలా దారితీస్తుంది అసలు? అంటే బేసికల్ గా ఇలా యాంటీబయాటిక్ కోర్స్ సరిగా తీసుకోకపోతే బ్యాక్టీరియాలో రెసిస్టెన్స్ వస్తుంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకు ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గకపోవడం అవుతుంది, లేదు అంటే ఇన్ఫెక్షన్ మళ్ళీ రిపీటెడ్ గా రావడం అవుతుంది. సో రికరెంట్ పర్సిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఒక ఇన్ఫెక్షన్ రికరెంట్ గా వస్తుంది అంటే బ్లాడర్ లో చేంజెస్ అవుతుంటుంది. బ్లాడర్ ఈజ్ లైక్ బెలూన్ అనమాట. సో ఒకసారి యూరిన్ మనం పోదాం అన్నప్పుడు కంప్లీట్ గా ఎంటీ అవుతుంది. సో ఆ వాల్ అలా థిక్నెస్ అయిపోయి మౌల్డ్ అయిపోతుంటుంది. సరిగా ఎంటీ అవ్వకపోవడం కానీ, కొంచెం యూరిన్ ఎక్కువ రిటెండ్ అవ్వడం కానీ, కిడ్నీ మీద ఇన్ఫెక్షన్ కిడ్నీ వరకు వెళ్ళడం కానీ, సో ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో యాంటీబయాటిక్స్ మినిమం 7 days పీరియడ్స్ లో తీసుకోవాలి. అండ్ డాక్టర్ ని కన్సల్ట్ చేసి తీసుకొని అకార్డింగ్ టు కల్చర్ రిపోర్ట్ తీసుకుంటే ఇంకా బెటర్ అండి. డయాబెటిక్స్ లో ఎలాంటి ప్రాబ్లం చూస్తాము ఇలాంటివి యూరిన్ కి సంబంధించి కానీ? సో డయాబెటిక్స్ లో నార్మల్ గా జనరల్ గా కూడా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బాడీలో డయాబెటిస్ ఎక్కడున్నా ఏ పార్ట్ అయినా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ డయాబెటిస్ వల్ల ఏంటంటే చిన్న చిన్న వెజల్స్ అనేవి సరిగా డ్యామేజ్ అయిపోతుంది. డయాబెటిక్ సిస్టోపతి అంటాము. సో బ్లాడర్ కాంట్రాక్టిలిటీ తక్కువ ఉంటుంది. సో దానివల్ల యూరిన్ రిటైన్ అవ్వడము, సో బ్లాడర్ పేషెంట్ యూరిన్ ఫ్రీక్వెంట్ గా ఎంటీ చేయకపోవడము, అలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతుంటాయి. సో బ్లాడర్ వర్క్ చేయకపోవడం, డెట్ అండర్ యాక్టివిటీ అంటాము. సో బ్లాడర్ సరిగా ఎంటీ చేయదు
అండ్ దానికి తోడు అలా ఉండడం వల్ల యూరిన్ ఎక్కువ స్టాగ్నెంట్ ఉండడము అండ్ యాక్చువల్లీ డయాబెటిక్స్ ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. సో ఒక విషియస్ సైకిల్లో పోతూ ఉంటుంది అనమాట. సో ఇన్ఫెక్షన్ అవ్వడము, డయాబెటిక్ వల్ల బ్లాడర్ ఇంకా డ్యామేజ్ అవ్వడము, మళ్ళీ ఇన్ఫెక్షన్ అవ్వడము. సో వాళ్ళు లాంగ్ టర్మ్ గా బ్లాడర్ నార్మల్ టెండెన్సీ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది అది. సో ఫ్రీక్వెంట్ గా ఎంటీ చేయలేకపోతుంటారు, బ్లాడర్ చేంజెస్ ఉంటుంది, డయాబెటిక్ సిస్టోపతి అంటారు. డయాబెటీస్ ఉంది, వీళ్ళు ఎక్కువ సార్లు యూరిన్ వెళ్తుంటారు అని అంటారు. అది మనకు డయాబెటీలో బాడీలో ఒక షుగర్ ఒక లెవెల్ వరకు ఉంటుంది, షుగర్ తో పాటే వాటర్ బయటకు వస్తుంటుంది. సో దట్ ఈస్ అ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనమాట. సో ఈ షుగర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఆ ఎక్కువ షుగర్ కూడా బయటకు వెళ్ళినప్పుడు దాంతోపాటు వాటర్ కూడా ఎక్కువ బయటకు వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో యూరిన్ ప్రొడక్షన్ వల్ల వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ యూరిన్ వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఫస్ట్ డయాబెటిక్ కంట్రోల్ అండి. షుగర్ మనకు కంట్రోల్లో ఉండాలి, బ్లాడర్ ఫ్రీక్వెంట్ గా ఎంటీ చేయాలి. మనకి సెన్సేషన్ లేకున్నా కానీ మనం ఇలాంటి వాళ్ళు ఏంటంటే 2 hours ఒకసారి వాష్రూమ్ యూజ్ చేయమని చెప్తాం అనమాట. దిట్స్ కాల్డ్ షెడ్యూల్ వాయిడింగ్. సో దానికి యూరిన్ సెన్సేషన్ లేకున్నా 2 hours ఒకసారి యూరిన్కి వెళ్ళిపోవడము అండ్ ప్రైవేట్ పార్ట్స్ అవన్నీ నీట్ గా క్లీన్ గా పెట్టుకోవడము, ఇలాంటివి చేస్తుంటే డయాబెటీస్ లో కూడా ఇన్ఫెక్షన్స్ అంతా తగ్గించవచ్చు. డాక్టర్ గారు బీపీ ఉంది, కిడ్నీలు చెక్ చేయించుకోమంటారు, ఎందుకు? ఫిల్టరేషన్ మేము ఇందాక చెప్పాను కదా. సో ఎక్కువ ప్రెషర్ తో ఫిల్టర్ చేసామనుకోండి, ఆ ఫిల్టర్స్ పాడైపోతుంటాయి. సో డయాబెటీస్ లో కూడా, హైపర్ టెన్షన్ లో కూడా అదే ఇష్యూస్ అవుతుంటాయి. సో కిడ్నీస్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంటది. అండ్ నంబర్ ఆఫ్ టైమ్ ద ఫిల్టరేషన్ ప్రాసెస్ కూడా ఎక్కువ సార్లు అవుతుంది, ప్రెషర్ వల్ల ఎక్కువ బ్లడ్ వచ్చేస్తూ ఉంటది. సో దానివల్ల ఏంటంటే ఆ చిన్న చిన్న వెజల్స్ అవన్నీ డ్యామేజ్ అవుతాయి. ఫిల్టరేషన్ అనేది ఒక చిన్న మెంబ్రెయిన్ వల్ల అవుతుంటది అనమాట. అంత మైన్యూట్ మెంబ్రెయిన్ పాడవడం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంటాయి. సో హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎక్కువ రోజులు ఉండి మీకు కంట్రోల్లో ఉన్నా కానీ కిడ్నీస్ ప్రాబ్లం అవుతాయి, బికాస్ ఆఫ్ ఇట్స్ లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం అనమాట. సో రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి. అండ్ కంట్రోల్ ఉండాలి అంటే చాలా మంది ఏం చేస్తారంటే ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు టాబ్లెట్స్ తీసుకుంటారు, ఆ ఫ్లక్చుయేషన్స్ అవాయిడ్ చేయాలండి. కొంచెం ఎక్కువ ఉన్న పర్లేదు, బట్ ఎక్కువ బీపీ వెళ్ళడము మళ్ళీ తగ్గడము, షుగర్ ఎక్కువ వెళ్ళడము మళ్ళీ తగ్గడము, ఇలాంటి వల్ల ఫ్లక్చుయేషన్స్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. డాక్టర్ గారు ఒక్కొక్కసారి కొన్ని పేషెంట్స్ లో చూస్తూ ఉంటాం, అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళకి ఒక యూరిన్ బ్యాగ్ అనేది పెట్టి ఉంటుంది, అది ఏంటి, ఎలాంటి కండిషన్ లో? ఎస్ అండి. సో దానికి మనకు వెరైటీ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. వెదర్ పేషెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎంప్టీ బ్లాడర్, సో మామూలుగా యూరినరీ రిటెన్షన్ అంటారు. సో పెద్దవాళ్ళలో ఈ ప్రోస్టేట్ ఇష్యూ వల్ల సో వాళ్ళు ఎంప్టీ చేయలేరు అనమాట. ప్రోస్టేట్ అనేది యూరిథ్రా ఓపెనింగ్ ఉంటుంది, దాన్ని పట్టుకొని ఉంటుంది. సో దానివల్ల ఎంప్టీ చేయలేరు అనమాట. సో దాన్ని రిటెన్షన్ లోకి వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళలో మనం బ్యాగ్ వేస్తాం. ఇంకోసారి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా బ్యాగ్ వేస్తాం. సో ఇన్ఫెక్షన్ ఏం చేస్తే ఆ ఇన్ఫెక్టెడ్ యూరిన్ బాడీలో ఎక్కువసేపు ఉండదు, సో అలా వెళ్తాము. అండ్ ఏదైనా ఆపరేషన్స్ అయినప్పుడు కూడా పేషెంట్ తనంతలో తాను వాష్రూమ్ వెళ్ళలేని సిచ్యువేషన్ లో కూడా మనం యూరినరీ బ్యాగ్ వేస్తుంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే 1-2 days తర్వాత తీసేస్తాము. బట్ ఈ ప్రోస్టేట్ ఇష్యూస్ వల్ల ఏంటంటే మేము ఒక మెడికేషన్ పెట్టి 2 weeks తర్వాత ట్రయల్ చేస్తాం, వెదర్ పాస్ చేస్తుందా లేదా అని. నెక్స్ట్ వెదర్ కంటిన్యూ విత్ మెడిసినా లేకపోతే ఏమైనా సర్జరీ చేయాలని చేస్తుంటాం. ఓకే, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే మేల్ నుంచి ఫీమేల్ కి, ఫీమేల్ నుంచి మేల్ కి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఇంటేక్ అండి. ఇదంతా మనది ఒక బాడీలో అంతా లూబ్రికేషన్ సిస్టమ్ లాగా. వాటర్ ఎక్కువ ఉన్నాయనుకోండి, సెల్స్ యాక్టివ్ గా ఉంటాయి, వాటి మధ్యలో బ్యాక్టీరియా వెళ్ళడానికి స్పేస్ ఉండదు. సో వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ సెక్షువల్ యాక్టివిటీ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేసుకోవడము అండ్ యూరిన్ ఎంప్టీ చేయడం వల్ల అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తగ్గించవచ్చు. అండ్ ఎవరైనా పార్ట్నర్ కి ఒక ఇన్ఫెక్షన్ ఉంటే కొన్ని రోజులు అవాయిడ్ చేయడం కానీ, లేదంటే బ్యారియర్ మెథడ్స్, కండోమ్స్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అంతా తగ్గించవచ్చు. ఓకే. సో ఒక 40 ఏళ్ల తర్వాత ఒక స్త్రీ యూరిన్ వాళ్ళ జెనిటల్ ఆర్గాన్స్ కానీ, వాళ్ళ ట్రాక్ కానీ, వాళ్ళ కిడ్నీలు కానీ బాగున్నాయి అన్నప్పుడు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి కేయూబీ టెస్ట్ అనేది సరిపోతుంది. అండ్ సిమ్టమ్స్ ఉంటాయి మ్యామ్, డిసూరియా కానీ ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్ ని కలవాలి. సో ఫిమేల్స్ లో ఏంటంటే ఒక్కసారి ఆ మెనోపాజ్ వచ్చేవరకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఏంటంటే జెనిటల్ హెల్త్ అంతా కాపాడుతుంది, టిష్యూ స్ట్రెంత్ అంతా కాపాడుతుంది. అది లేనప్పుడు మనకి ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడము రెగ్యులర్ గా అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గించవచ్చు. ఇంకా కూడా చాలా మనం ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన, సో మనల్ని శాసిస్తూ ఉన్నా కానీ ఒక యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడో బిడియం ఉంటుంది, సరిగా చెప్పరు అసలు ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అనేది. అది మేము రెగ్యులర్ గా చూస్తుంటాం మ్యామ్. సో దిస్ ఇస్ కాన్ఫిడెన్స్ హెల్త్ అనమాట. ఎవరైనా ఒకరు తను యూరిన్ లీక్ అవ్వడం కానీ, లేకపోతే ఏదైనా ప్రైవేట్ పార్ట్ లో ఇన్ఫెక్షన్ కానీ, ఏదైనా సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఇన్ఫర్టిలిటీ అని, ఆ బయట సోషల్ స్టిగ్మా చాలా ఉంటుంది, పీపుల్ మమ్మల్ని జడ్జ్ చేస్తారు అన్న దాంట్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే డినైల్ మోడ్ లో వెళ్ళిపోతారు. నాకు ఇవాళ వాటర్ ఎక్కువ తాగాను కాబట్టి ఇట్లా వచ్చింది, ఈ రోజు నేను టెన్షన్ లో ఉన్నాను కాబట్టి. సో ఫస్ట్ డాక్టర్ని కలవడం తగ్గిస్తారు. సెకండ్ థింగ్,
వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేరు. బేసికల్ గా ఫ్యామిలీస్ లో కూడా ఎవరితో షేర్ చేసుకోలేరు. సో మాతో ప్రజెంట్ అయ్యేటప్పటికి కూడా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కానీ వాళ్ళ ముందు షేర్ చేసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ సోషల్ స్టిగ్మా వచ్చేసి దిస్ ఇస్ ద థింగ్, మనం దీన్ని కరెక్ట్ చేయొచ్చు, దానికి కొన్ని ట్రీట్మెంట్ ఉన్నాయి, నీ నాట్ టు వరీ అని చెప్తే కూడా దానివల్ల చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ మేల్స్ లో కూడా ఆండ్రోజెవల్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. సో పెద్ద ఇష్యూస్ ఏముండవు, వాళ్ళు సైకలాజికల్ గా స్ట్రెస్ అయిపోతుంటారు, ఆ స్ట్రెస్ లో బతికేస్తున్నారు, అలా కంటిన్యూ అయిపోద్ది. ఒక్కసారి మామూలు కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ప్రాపర్ అన్నప్పుడు కూడా వాళ్ళు వెల్ గా పర్ఫార్మ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మెన్ సెక్షువల్ హెల్త్ కి సంబంధించి కూడా మేము ట్రీట్ చేస్తామండి. అంటే ఏదైనా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నా అలాంటివి కూడా ట్రీట్ చేస్తారు. బేసికల్ గా స్ట్రక్చరల్ ఇష్యూస్, పెనెల్ లో కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ, అంటే హైపోస్పాడిసిస్ అంటారు, అంటే యూరినరీ మీటస్ ఓపెనింగ్ నార్మల్ పొజిషన్ లో ఉండదు, ఎక్కడో ఉంటుంది, దాన్ని కూడా కరెక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ కమ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, టెస్టిస్ ఇష్యూ కానీ, ఇన్ఫర్టిలిటీ కానీ, అది కూడా మేము ట్రీట్ చేస్తామండి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో వాటర్ అయితే మీరు అన్నట్లు 2 to 3 లీటర్స్ తాగాలి. యూరిన్ ఏ కలర్ లో వస్తుందో మనం చెక్ చేసుకోవడం అనేది అవసరము. పూర్తిగా తెల్లగా రావడం అనేది కూడా అది మంచి హైడ్రేటెడ్ అవుతుంది అని బాడీ అని చెప్పేసి. సో పేల్ ఎల్లో ఇస్ నార్మల్ కలర్. చాలా మట్టుకి అది మనకి ఎక్కువ మంది తెలియదు, పేల్ ఎల్లో ఇస్ నార్మల్ కలర్ ఆఫ్ యూరిన్ అని చెప్పేసి. సో ఎల్లో వరకు నేను వాటర్ తాగట్లేదు అని చెప్పేసి తాగుతూనే ఉంటారు అనమాట. అండ్ ఎక్కువ వాటర్ తాగడం కూడా మంచిది కాదు. సో 2 to 3 లీటర్స్ ఇస్ సఫిషియెంట్ ఫర్ బాడీ. అది ఫైనల్ క్వశ్చన్ డాక్టర్ గారు, యూరిన్ వెళ్ళినా కానీ ఇంకా ఏదో మిగిలి ఉన్న ఫీలింగ్ అనేది ఉంటుందని చెప్తూ ఉంటారు, అది ఏంటండి? అంటే బ్లాడర్ సరిగా ఎంటీ అవ్వకపోవడం అండి. దాన్ని మేము పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ అంటారు. అంటే వాయిడ్ అంటే యూరిన్ పోయడము. సో యూరిన్ పోసిన తర్వాత కూడా మిగిలిపోతూ ఉంటది. సో దాంట్లో ఏంటంటే బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్, బ్లాడర్ నుంచి బయటకు వచ్చే వేలో ఏదో ప్రాబ్లం ఉంది అని. సో మేల్స్ లో ఎవరు 60 years ఉంటే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అండ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లో ఆ వే ఏమైనా క్లోజ్ అయిపోయింది, దాన్ని యూరిథ్రల్ స్ట్రిక్చర్ అంటాం. సో అలా ఉన్నా కానీ వాళ్ళు సరిగా ఎంటీ చేయలేరు అనమాట. సో మనం దాన్ని కొన్ని టెస్ట్ చేసేసి వెదర్ ఇది ప్రోస్టేట్ ప్రాబ్లమా, స్ట్రిక్చర్ ప్రాబ్లమా డయాగ్నోస్ చేసి దానికి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆ వేని మళ్ళీ ఓపెన్ చేయడం ఉంటుంది. ఇప్పుడు సి సెక్షన్, డెలివరీస్ ఇలాంటి తర్వాత కూడా విమెన్ కి ఇలాంటి యూరిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయా? వస్తుంటుంది. ప్రిస్పిరేటరీ రిటెన్షన్ అంటారు. బాడీలో ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ, కొంచెం అండర్లైన్ కాజ్ ఉన్నప్పుడు, ఏదైనా సర్జరీకి వెళ్ళినప్పుడు మనం యూరినరీ పైప్ వేస్తారు. 1-2 days తీసిన తర్వాత మళ్ళీ అది యూరిన్ పాస్ చేయలేరు అనమాట. దానివల్ల కొంచెం బ్లాడర్ అండర్ యాక్టివిటీ అలాంటివి ఉంటాయి. సో వే మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదు యంగ్ ఇండివిజువల్ లో. ఇట్స్ బ్లాడర్ కాంట్రాక్షన్స్, అది 1-2 days లో సెట్ అయిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు.